పూరా లోకల్. ఇప్పుడు న్యాయం జరిగింది అనిపిస్తుందా మీకు? ఇప్పుడు నాకు అవసరం ఉంది, అక్కకేం అవసరం ఉంది చెప్పండి? ఆవిడ ఎందుకు నా దగ్గరకు వచ్చేసి అరే మీ ఆయన పాకిస్తానియా ఏంది నువ్వు సృష్టించు నువ్వు చెప్పని చెప్పరు కదా. నేనే వెళ్ళాను ఆవిడ దగ్గరికి, నేనే అడిగాను అక్క ఈ సిచ్యువేషన్ నాది, ఈ సీన్ నాతో జరుగుతుంది, ఇలా నేను 10 years నుంచి బాధపడుతున్నాను, మీరు ఉన్నారని నాకు ముందే తెలుసుంటే బాగుండేది, నా లైఫ్ కొంచెమైనా బాగుండేది అని నేనే వెళ్ళి అక్కని ఆమె ఉంటేనే నేను ఇది చేయగలుగుతాను అని ఒక ధైర్యం, అక్క వస్తేనే నేను వస్తానని చెప్పేసి ఆమె నాతో కావాలి. వద్దు గొడవ అయిపోతుంది, ఆమె పబ్లిక్ ఫిగర్ వద్దని చెప్పారు పోలీసులు కూడా. నిన్న బంజారాహిల్స్ దగ్గర మీరు వద్దు మీరు రావద్దన్నారు సంజయ్ సార్ చెప్పారు, ఏసీపీ గారు వాళ్ళు కూడా చెప్తే నాకు అక్క కావాలని ఇట్లా పట్టుకుంది ఈమె. మీకు వీడియోలు కూడా ఉన్నాయి. నేను చెప్పినా కూడా సార్ మేము ఇక్కడ మంచిగానే ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది. చాలా మంది అమ్మాయిలు ఇంకా లవ్ జిహాద్ ట్రాప్ లో పడుతున్నారు హైదరాబాద్ లో, భారతదేశం అంతటా అని వార్తలు వస్తున్నాయి. వాళ్ళందరికీ మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ హిందూ అమ్మాయి అయినా సరే ప్లీజ్ ఏ ముస్లిం అబ్బాయి ట్రాప్లో పడకండి, వాళ్ళు ఓన్లీ చీట్స్. ఇప్పుడు మీరు చూస్తున్నాను, నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్. 10 years ఒక చదువుకున్న మూర్ఖురాల్ని నేను, హిందుత్వం వదిలేసి నేను ఇక్కడ వచ్చేసి 10 yearsగా నేను నరకం చూస్తున్నాను. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ కూడా అంతే అండి, మీకు ఎవరు సపోర్ట్ చెయ్యరు. సో ప్లీజ్ అది ఆ సపోర్ట్కి మీరు వెళ్ళొద్దు. అసలు వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. వాళ్ళు దే జస్ట్ రూత్లెస్ పీపుల్ అండి, చంపడానికి కూడా వాళ్ళు వెనకాడారు. సో ప్లీజ్, నాకు ఆల్రెడీ థ్రెట్ ఉంది నా లైఫ్ మీద, వాడు నన్ను చంపేసైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అది ఇది అన్నాడు. అలాంటి థ్రెట్లో నేను బతుకుతున్నాను ఇప్పుడు. చివరిగా ఎప్పుడు అర్థమైంది మిమ్మల్ని కావాలని ట్రాప్ చేశాడని? ఏ క్షణంలో అనిపించింది? ఆ ఇంకో అమ్మాయి కూడా పెళ్ళయి ఒక కూతురు ఉందండి, అది కూడా సింగిల్ మదర్. ఆ అమ్మాయిని ట్రాప్ చేసినప్పుడు నాకు అర్థమైపోయింది వీడు ఇలాంటి అమ్మాయిల్ని చూస్తాడు, ఒకళ్ళు పవర్ లేని అమ్మాయిల్ని చూసుకొని వాళ్ళని గ్రిప్లో పెట్టుకుంటే వీడు పవర్తో ఆడొచ్చు. అంతెందుకండి వీడు నన్నే కొడతాడు అన్నాను కదా, నన్ను కొట్టడమే కాకుండా ఆ అమ్మాయిని కూడా చాలాసార్లు కొట్టాడండి. ఆ అమ్మాయి కూడా వాయిస్ రికార్డింగ్స్ పంపిస్తే అది కూడా ఉంది నా దగ్గర. ఈ విషయంలో పోలీసులు ఎలా స్పందించారు? ఇమ్మీడియట్ అంటే మేము ఆల్రెడీ బంజారాహిల్స్ పోలీస్లోనే ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే మౌంట్ బంజారా కాంప్లెక్స్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ నుంచే వాళ్ళని తీసుకెళ్ళాలి. మేము అక్కడ రాఘవేంద్ర సార్ సిఐ వచ్చారు, ఆయన పట్టించాము. ప్రాబ్లం ఏంటి అంటే ఆయనని పట్టించిన తర్వాత వాడిని లంగర్ హౌస్కి తీసుకొస్తా అని రాఘవేంద్ర సార్ గారు చెప్పారు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సిఐ గారు. ఇక్కడ తీసుకొస్తా అని చెప్తే మేము కూడా సరే ఇక్కడ తీసుకొచ్చినా ఇక్కడే మేము ఎఫ్ఐఆర్ ఇవ్వాలన్నారు. జ్యుడిషియరీ ఇదే వస్తుంది, నేను రెసిడెంట్ ఇక్కడే కాబట్టి అని. ఇక్కడికి వచ్చి చూస్తే వాడు ఇక్కడ లేడండి. నేను చాలాసార్లు ఇక్కడ పోలీసులని అందరిని అడిగాను, రిక్వెస్ట్ కూడా చేశాను వాడు వస్తే కానీ నేను ఇక్కడ కదలనని. అయినా అలా ఇలా చెప్పి అక్క కన్విన్స్ చేసేసి నేను 3:30 దాకా ఇక్కడ ఉండి కంప్లైంట్ రాసేసి పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్దామని చెప్పేసి నేను ఇంటికి వెళ్తే వాడి ఇంటి దగ్గర వాకింగ్ చేసుకుంటూ తిరుగుతున్నాడండి వాడి తమ్ముడు. అప్పుడు నేను గుర్తుపట్టి అక్కకు చెప్తే పెట్రోలింగ్ మేము తీసుకెళ్ళాము, ఎందుకంటే ఇంటి దగ్గరికి వెళ్తున్నాను, నాకు ప్రొటెక్షన్ కావాలి, పిల్లలు ఒక్కలే ఉన్నారు, పిల్లల్ని తీసుకొని మా ఇంటికి వెళ్దాం అనుకుని నేను అక్కడికి వెళ్ళేటప్పటికి అప్పుడు చూసి వాళ్ళు పెట్రోలింగ్కి మేమే ఆపి వాళ్ళకి చెప్పి వాళ్ళని పట్టిస్తే అప్పుడు తీసుకొచ్చి వాళ్ళని లోపల ఉంచారు. నేను ఆల్రెడీ కంప్లైంట్ రాసిచ్చాను, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది, వాడిని రిమాండ్లో తీసుకుంటున్నారు. మీరు ఫహాద్కి 9 సంవత్సరాల నుంచి తెలుసు అంటే మీ పాపకి ఇప్పుడు 18 సంవత్సరాలు ఉన్నాయని చెప్తున్నారు. మీ పాపతోటి ఎలా ప్రవర్తించేవాడు ఫహాద్? ఇప్పుడు షీఈ్ నాట్ యువర్ ఓన్ అండి, దట్ ఈస్ ఆబ్వియస్ కదా, అది తెలిసిపోతుంది. ఓకే, అంటే ఒక కూతురులా చూసుకునేవాడు కాదా? కాదండి. అంటే ఆ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఇప్పుడు నార్మల్గా నీకు ఏమైనా కావాలి చేయాలి అంటే అది ఓకే కదా. అంటే ఇప్పుడు ఒక కూతురు అన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు, దగ్గర తీసుకొని మాట్లాడడం కానీ కౌన్సిలింగ్ చేయడం కానీ కూర్చొని ఫ్యూచర్ గురించి మాట్లాడడం అలాంటివి ఏమి ఉండవండి. కేవలం ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే ఇంకా చండాలమైన వాళ్ళు. వాళ్ళ అమ్మమ్మ ఏంటంటే అలా ఎలా ఆమె ఒక పెద్ద పిల్ల, ఏమైనా తప్పు జరిగిపోతుందంట, వాడు బండిలో ముందు కూర్చొని పెట్టుకొని వస్తే ఏమైనా తప్పు జరిగిపోతుందంట అని వాళ్ళ అమ్మమ్మ చెప్పింది. చివరి ప్రశ్న, కేవలం డబ్బు కోసము మతం మార్పించడానికి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నారా? అవునండి. మీరు ఎంతవరకు డబ్బు నష్టపోయారు అతని వల్ల, ఫహాద్ వల్ల? ఆల్మోస్ట్ 30 lakhs అండి.